మేమైతే ఫ్యామిలీ అందరు కలిసి జాతరకి అయితే వెళ్ళాము. అన్ని మూమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా. అందరం ఒక గుడి దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట. సో కుందేలు కూడా ఉన్నాయి చూడండి. జాతరలోకి వెళ్ళి ఇంకా లేడీస్ కావాల్సిన బ్యాంగిల్స్, కమ్మల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నాము. అత్తమ్మ నువ్వైనా రా సరే అంటే తీసుకొని వచ్చిందనమాట. ఇద్దరం కూర్చొని వెళ్ళాం. ఆఖరికి నా హస్బెండ్ కూడా రాలేదు. నాకు అసలు పడవు, నాకు వామిటింగ్స్ వస్తాయి, నాకు వద్దు వద్దు అని చెప్పారు. ఎవరు రాలేదు. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మీ బ్లాగ్స్. అందరూ ఉన్నారండి, బాగున్నారు? మేము చాలా బాగున్నాం. మేమైతే ఫ్యామిలీ అందరు కలిసి జాతరకి అయితే వెళ్ళాము. ఆ జాతరలో మేము ఎలా స్పెండ్ చేసాము, మా ఫన్నీ మూమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు చూడగలుగుతారు. మేము వెళ్ళగానే ఫస్ట్ గేమ్ చూసాము. ఇది మేము ఇన్స్టాలో చాలాసార్లు చూసాము. అంటే వేరే వేరే ఒకటి హారర్ దెయ్యాలు వస్తుంటుంది, ఇంకోటి. సో ఇక్కడ ఏంటంటే నువ్వు నాకు నచ్చావు మూవీ ఉంటుంది కదా, దాంట్లో బ్రహ్మానందం భయపడతాడు చూసారా, సేమ్ అట్లానే ఉంటుంది. సో అదే అనమాట, మీరు చూడండి. నేను చెప్పేదానికన్నా మీరు కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. గైస్, మీరు నువ్వు నాకు నచ్చా మూవీలో బ్రహ్మానందం భయపడే క్లిప్ చూసారు కదా, సేమ్ అక్కడ మనకు అక్కడ కళ్ళకు పెట్టారు కదా. సో ఆ గేమ్లో కూడా మనం దాంట్లోనే ట్రావెల్ చేస్తుంటాము. సో అట్లానే కిందికి మినికి తిప్పేస్తుంటుంది. కింద మొత్తం వాటర్ ఉంటుంది. పడిపోతున్నామేమో అన్న ఫీల్ అయితే వస్తుంది. అందుకనే అలా భయపడుతున్నారు. ఇంకా మా పిల్లకాయలందరినీ బాల్స్లో అయితే పాడేసాము, మంచిగా ఆడుకుంటారనేసి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుదా. నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అందరం చేస్తున్నా रुको जरा। మనమే కింద పడతామేమో. ఏం కాలే, మేము పట్టుకున్నాం. ఏం కాదు, ఎవడానికి
స్పీడ్ పెట్టండి, స్పీడ్. A few moments later. ముట్టుకున్నాక దాన్ని మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మా అత్త వాళ్ళు అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు కాబట్టి మేమందరం ఒక గుడి దగ్గర అయితే కలుసుకున్నాం అనమాట. సో అందరు కలిసి జాతరలోకి అయితే వెళ్ళిపోదాం అనేసి అక్కడే వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత అయితే మేము జాతరలోకి వెళ్ళాము. వెళ్ళే ముందు ఈ స్నేక్స్ అయితే చూసాము. అక్కడ కుందేలు కూడా ఉన్నాయి చూడండి. వాటిని చూసి కాసేపు ఆగి మళ్ళీ జాతరలోకి వెళ్ళి ఇంకా లేడీస్ కావాల్సిన బ్యాంగిల్స్, కమ్మల్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా మా బాబుకి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఆడుకోవడానికి. సో నేను వాటి వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఎంత అక్కడే 50కి బాగున్నాయి కదా. మా అత్తకు కూడా పెట్టించాం. బట్ మా అత్త ఏ రియాక్షన్ ఇవ్వలేదు. మా మావయ్య కూడా పెట్టాము. ఆ క్లిప్ అయితే లేదు. ఇక రంగనాటల దగ్గరికి అయితే మా అత్తయ్యని తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో అందరిని అడిగాను, ఎవ్వరు రానన్నారు. ఎందుకంటే భయపడతారు, అలాగే కళ్ళు తిరుగుతాయని చెప్పేశారు. అందుకే అత్తమ్మ నువ్వైనా రా సరే అంటే తీసుకొని వచ్చిందనమాట. ఇద్దరం కూర్చొని వెళ్ళాం. ఆఖరికి నా హస్బెండ్ కూడా రాలేదు. నాకు అసలు పడవు, నాకు వామిటింగ్స్ వస్తాయి, నాకు వద్దు వద్దు అని చెప్పారు. ఎవరు రాలేదు. ఇంకా మా అత్తమ్మని తీసుకొని వెళ్ళిపోయాను. సో ఎందుకు భయపడతారు? నాకంటూ భయం ఏం లేదు. నేను మా డాడీతో ఇంతకన్నా పెద్దవి కూడా ఎక్కినా. సో కంటిన్యూ. మేము ఆ జైన్ పిల్ ఎక్కొచ్చిన తర్వాత కిందకి వచ్చాము. మేము వచ్చేసరికి వీళ్ళందరూ అక్కడ పక్కన ఇంకోటి ట్రైన్ ఉంటుంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అందరూ దీని అయితే ఎక్కేశారనమాట. నన్ను కూడా ఎక్కన్నారు. పర్లేదులే అనేసి నేను కూడా ఎక్కేసిన. కాకపోతే దానికైతే పిలిస్తే ఎవరు రాలేదు, కానీ ఇలా ట్రైన్ మీద వెళ్ళడానికి అయితే అందరూ వచ్చేసారు. సో ఇది కూడా చూసేయండి. బాగా పట్టుకో.
ఓకే గాయస్, మేమైతే ఇక్కడ దాకా వ్లాగ్ అయితే షూట్ చేసాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.